హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో లాస్ట్ శ్రీమంతం వ్లాగ్లో చెప్పాను కదండి, నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసరికి అవుట్డోర్ షూట్ ఉంటుందని. సో ఇదేనండి వ్లాగ్ వచ్చేసరికి. తను వచ్చి మా పొట్టి సిస్టర్ అనమాట. సో తనే మొత్తం హెల్ప్ చేసింది అనమాట. మన రాజమండ్రిలో గోదావరి మహాపుష్కర్ వనం. సో ఈ పార్క్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. రాజమండ్రిలో అనమాట ఇది వచ్చేసరికి. మేము అంటే నా డెలివరీ 9th మంత్లో కదా, అప్పుడు తీయించుకున్నాను అనమాట ఫోటోషూటు. సో ఇవన్నీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో తీయించుకోవాలి, ఇద్దరం తీయించుకోవాలని. సో తను దుబాయ్లో ఉన్నారు కదా, ఇంకా రావడం అయితే కుదరలేదు. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడే తనని స్టూడియో అతను అక్కడికి వస్తా అన్నారు. పార్క్ కూడా తనే చెప్పారనమాట. సో వీడియోస్ ఏంటి, ఫొటోస్ ఏంటి, చాలా అంటే చాలా బాగా తీస్తారు. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నెంబర్ సెండ్ చేస్తాను. సో ఇక్కడ బిల్ పే చేయాలన్నమాట కెమెరాకి. అంటే 1500 పే చేసాను అనమాట. మేము వచ్చి కెమెరా తీసుకువెళ్తే బిల్ పే చేయాలి. కెమెరాకి 1500 అనమాట. ఈచ్ పర్సన్కి 50 రూపీస్. ఇంకా అందరం వచ్చేసాము, అమ్మ అలాగే చెల్లి. సో చెల్లి హెల్ప్ చేసింది అనమాట. శ్రీమంతానికి ఏమో తమ్ముడు అన్నయ్య హెల్ప్ చేశారు. అవుట్డోర్ షూట్కి అయితే చెల్లి హెల్ప్ చేసింది. చెల్లి అలాగే అమ్మ, నేను ఇంకా హాస్పిటల్కి వచ్చేటప్పుడు మార్నింగే ఇటు వచ్చేసాము షూట్కి. ఇంకా మార్నింగ్ ఇక్కడ షూట్ అవ్వగానే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము చెకప్కి. మేము ఫస్ట్ ఇక్కడికి రాలేదండి. సెంట్రల్ జైలు ఉంటుంది కదా, రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంటుంది కదా, అక్కడ బయట షూట్కి బాగుంటుందంటే ఫస్ట్ బయట అక్కడికి వచ్చేయమన్నారనమాట స్టూడియో అతను. అక్కడికి వచ్చామంటే ఫస్ట్ అక్కడ దిగాము ఫొటోస్. నెక్స్ట్ ఈ పార్క్కి అయితే వచ్చాము. సో నేను ఫొటోస్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తానండి. సో ఫొటోస్ అయితే చూడండి, ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఈ పార్క్ వచ్చేసరికి మనకి ఫొటోస్కి అయితే చాలా అంటే చాలా లుక్ అయితే సూపర్ ఉంటుంది. సో ఈసారి ఎవరైనా అయితే ట్రై చేయండి, ఈ దగ్గర ప్లేసెస్లో ఎవరైనా ఉంటే. నాకైతే తెలియదు, ఈ స్టూడియో అతనే చెప్పారనమాట ఈ ప్లేస్ అయితే బాగుంటుంది అని. సో ఈసారి ఎవరైనా అయితే ట్రై చేయండి, షూట్కి చాలా అంటే చాలా బాగుంటుంది. మేమే కదండి ఇంకా చాలామంది ఉన్నారు. సో మేము వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు. సో ఫోటో స్టూడియో అతను అయితే చాలా పేషెన్స్ అనమాట. చాలా ఓపికతో చాలా స్టిల్స్ అయితే చెప్పారు, అలా ఉండండి ఇలా ఉండాలి. సో అసలు చాలా ఓపికతో ఉన్నారనమాట. సో ఎవరికైనా నెంబర్ కావాలంటే చెప్పండి. సో ఈ ఫ్రాక్స్ వచ్చేసరికి మా అమ్మాయి స్టిచ్ చేశారనమాట. 2 ఫ్రాక్స్ కూడా నేను వేసుకున్న 2 ఫ్రాక్స్ కూడా అమ్మ స్టిచ్ చేశారనమాట. చాలా ఓపికతో స్టిచ్ చేశారు. సో ఒక్కొక్క ఫ్రాక్ వచ్చేసరికి 4 డేస్ అలా పట్టిందనమాట. మాకు ఈ శ్రీమంతం ఈ హడావిడిలో కూడా స్టిచ్ చేశారనమాట. చాలా కష్టపడ్డారు. ఇంకా బ్లౌజ్ అలాగే డిజైనర్ బ్లౌజ్ తీసుకుని, శారీ తీసుకుని, నెట్ తీసుకుని అయితే ఇంకా అలా చాలా కష్టపడి అయితే ఫ్రాక్స్ని అయితే స్టిచ్ చేసిందనమాట. సో తీసుకోవచ్చు, బయట తీసుకున్నా మనకి అదే కాస్ట్ అవ్వదు, బట్ ఇలా ఉండిపోతుంది కదా అని అయితే అమ్మ అయితే ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశారు. ఇంకా మా చెల్లి అలాగే అమ్మ కూడా ఇంకా ఇటు సైడ్ ఫొటోస్ దిగిన తర్వాత ఇంకొంచెం అటు సైడ్ అనమాట. సో ఫొటోస్కి షూట్కి అయితే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. ఈసారి ఎవరైనా అయితే ట్రై చేయండి. గోదావరి మహాపుష్కర్ వనం అనమాట. నాకు తెలీదు రాజమండ్రిలో. ప్లేస్ అయితే చాలా పెద్దదండి, ఇంకా చాలా పెద్ద అనమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. అసలే గ్రీనరీ అంటే సూపర్ లుక్ వస్తుంది కదా ఫొటోస్కి. అప్పటికే నాకు చాలా అంటే చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట. 9th మంత్ ఒకటి కదా, కొంచెం ఫొటోస్ దిగడానికి ఏంటి, కొంచెం నడవడానికి చాలా నీరసం వచ్చేసింది అనమాట. అయినా సరే అలా ఫొటోస్ దిగాను. సో ఫొటోస్ అంటే పిచ్చి కదా అసలే. ఇంకా ఓపిక లేకపోయినా ఓపిక చేసుకుని మరీ ఫొటోస్ అయితే దిగాను అనమాట.
సో వీడియో అయితే చెల్లి తీసింది. సో తినే ఉంటే శ్రీమంతానికి ఇంకా బాగా తీసింది అనమాట. సో ఎవరైనా శ్రీమంతం వ్లాగ్ చూడకపోతే తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ షూట్ అయిన ఒక 25 డేస్కి అలా డెలివరీ అయిపోయిందనమాట. సో డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వ్లాగ్ ఇంకేముంటుందండి, ఉయ్యాల ఫంక్షన్. సో అది మిస్ అవ్వద్దు. ఈ లోపల మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా అమ్మ అలాగే చెల్లి ఇద్దరు కూడా కష్టపడ్డారనమాట. నేను అన్నీ చేసుకోవడానికి నాకు అంత ఓపిక లేదు కదా. ఇంకా అమ్మ అలాగే చెల్లి ఇంకా స్టూడియో అతను ఏం చెప్తే అతను అలా పెట్టడం ఇలా పెట్టడం నీరసం వచ్చేసింది అనమాట. అయినా దిగాలన్న పట్టు. ఇంకా ఇక్కడ దిగిన స్టిల్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తానండి. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అలాగే వీడియో కూడా ఉందన్నమాట. ఆ వీడియో క్లిప్ నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియోకి అనమాట అదంతా కూడా. స్లో మోషన్ వీడియో అయితే ఒకటి తీశారు, అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి త్వరలో. ఇంకా షూట్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా హాస్పిటల్కి అయితే రెడీ అయిపోయాము చెకప్కి. ఇంకా నాతో పాటు వాళ్ళకి కూడా నీరసం వచ్చేసింది అనమాట. నాకు అన్నీ సదరడం, నా అన్నీ పట్టుకోవడం, వాళ్ళకి కూడా నీరసం వచ్చేసింది. మార్నింగే 8:30, 9కి అలా వచ్చేసామన్నమాట. ఇంకా షూట్ అవ్వగానే ఇంకా హాస్పిటల్కి చెకప్కి అయితే వెళ్తున్నాము. ఇంకా భోజనం చేసేసి చెకప్కి అయితే చేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఈ ఫొటోస్ ఎలా ఉన్నాయో, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.